గుడ్ ఈవినింగ్. నేను నరహరి చొక్కర, పైథాన్ తెలుగు ట్రైనర్. సో అట్ ప్రెజెంట్ అయితే మనం ఊప్స్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఏవైతే ప్రత్యేకమైనటువంటి డేటా అంటే ఒక క్లాస్లో ఉన్నటువంటి కంటెంట్ ప్రొటెక్టర్గా ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ లైక్ డేటా ఎన్కాప్సులేషన్ లేదా డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఈ రెండు టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే ఒక క్లాస్లో ఉన్నటువంటి ఏమైనా యాట్రిబ్యూట్స్ లైక్ వేరియబుల్స్ కానివ్వండి, మెథడ్స్ని కానివ్వండి, అనాథరైజ్డ్ యాక్సెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి ఈ టెక్నిక్స్ మనం అప్లై చేస్తాం. అంటే అక్కడ జరిగేది ఏమి, డేటా ఎన్కాప్సులేషన్లో ఏం జరుగుతుంది అంటే మీరు ఏదైతే డిఫైన్ చేసినటువంటి క్లాస్ ఉంటుందో ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూడడం జరిగింది. సో మనం డిఫైన్ చేసిన క్లాస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ యూజర్కి తెలవకుండా, అంటే ఎవరైతే దాన్ని యాక్సెస్ చేస్తారనుకుంటున్నారో యూజర్కి అందులో ఉన్నటువంటి కంటెంట్ అంటే అట్రిబ్యూట్ నేమ్ కానివ్వండి, లేదనుకుంటే దాంట్లో ఉన్నటువంటి వేరియబుల్స్ ఏవి కూడా వాటి తెలవకుండా దానిపైన వేరే ఒక క్లాస్ని దానికి మనం ఫార్వర్డ్గా పెట్టి ఆ క్లాస్ ఆబ్జెక్ట్స్ని వీటి యొక్క ఆబ్జెక్ట్స్ ఆ క్లాస్ ఆబ్జెక్ట్స్ అనుసంధానించి ఒకవేళ కనుక దీంట్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ క్లాస్లో ఏదో కంటెంట్ని కనుక యూజర్ యాక్సెస్ చేయాలంటే ముందుగా ఈ క్లాస్ ఆబ్జెక్ట్ సహకారంతో అది యాక్సెస్ చేసేటట్టుగా మనం చేసాం. అంటే ఒక 3 క్లాసెస్ తీసుకున్నాం, test1, test2, test3 అని చెప్పి వాటికి కొన్ని ఆబ్జెక్ట్స్ని డిఫైన్ చేసి, సో ఫైనల్ అనే వేరే క్లాస్కి ఎఫ్ అనే ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసి ఆ ఫైనల్ క్లాస్లో ఈ మనం తీసుకున్నటువంటి క్లాస్ ఆబ్జెక్ట్స్ మనం పారామీటర్స్గా పంపడం ద్వారా ఈ ఫైనల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ను ఉపయోగించి వీటిలో ఉన్నటువంటి మొత్తం కంటెంట్ అంతా కూడా యాక్సెస్ చేసేటట్టుగా మనం తీసుకునే టెక్నికే ఎన్కాప్సులేషన్. ఓకే అండి. తద్వారా ఏమైంది, డైరెక్ట్గా యూజర్ అనేవాడు ఈ టెస్ట్ నేమ్స్ కానీ క్లాస్ నేమ్స్ కానీ ఈ క్లాస్లో ఉన్నటువంటి కంటెంట్ కోసం తెలవకుండా ఆయన వీటి సహకారంతో దాన్ని యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాడు అనమాట, లైక్ దిస్. అట్లాగే డేటా అబ్స్ట్రాక్షన్ అంటే కూడా ఏంటంటే ఆ పర్టికులర్ క్లాస్లో ఉన్నటువంటి డేటాని కంటెంట్ని యాక్సెస్ చేసే మెథడ్స్ యూజర్కి తెలవకుండా దాన్ని బైపాస్ చేసి వేరే మెథడ్ సహకారంతో వీటిని యాక్సెస్ చేసే విధంగా చేసిన టెక్నిక్నే డేటా అబ్స్ట్రాక్షన్ అని చెప్తాం. అయితే మనం ఏమంటున్నాము, ఇవన్నీ కూడా మనకి ఈ డేటా ప్రొటెక్షన్లో భాగంగానే మనం చెప్తున్నాం. అంటే ఆ పర్టికులర్ క్లాస్లో ఉన్నటువంటి ఏవైతే యాట్రిబ్యూట్స్ ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసేదానికి మాత్రమే ఈ ఒక కాన్సెప్ట్ కింద వీటిని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇవాళ ఇన్ డీటెయిల్డ్ మనం ఒక పర్టికులర్ క్లాస్లో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ మెథడ్స్ని కానివ్వండి, లేదు దాని యొక్క ప్రాపర్ వేరియబుల్స్ని కానివ్వండి యాక్సెస్ చేసే క్రమంలో ఒక 3 రకాలైనటువంటి యాక్సెస్ మాడిఫైయర్స్ అంటాం. అంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ మనం ఇతర లాంగ్వేజ్లో కనుక నేర్చుకుని ఉంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ లైక్ C++, వాటిలో అంటే ఒక వేరియబుల్ని మనం డిఫైన్ చేసే ప్లేస్ని బట్టి ఆ వేరియబుల్ ఉండే డేటాకి సెక్యూరిటీ ఎట్లాగైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా 3 రకాలైనటువంటి యాక్సెస్ మాడిఫైయర్స్ని తీసుకొని వాటి సహకారంతో ఆ పర్టికులర్ క్లాస్లో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ కొంచెం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఇవాళ మనం ప్రయత్నం చేస్తాము. ఆ యాక్సెస్ మాడిఫైయర్స్ ఏం కాదు, మనకున్నటువంటి 3 ప్రధానమైనటువంటి యాక్సెస్ మాడిఫైయర్స్. అది నెంబర్ 1 ఈజ్ పబ్లిక్, నెంబర్ 2 ఈజ్ ప్రైవేట్, అండ్ నెంబర్ 3 ఈజ్ ప్రొటెక్టెడ్. పబ్లిక్ అంటే ఈ పదాలు మనకి పరిచయమైనటువంటివేనండి. పబ్లిక్, ప్రొటెక్ట్ అండ్ నెంబర్ 3 ఈజ్ ప్రైవేట్. అయితే ఈ మనం చెప్తున్నటువంటి ఈ ఏవైతే యాక్సెస్ మాడిఫైయర్స్ అంటాం వీటిని, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ యాక్సెస్ మాడిఫైయర్స్. అంటే ఈ వీటి ద్వారా మనం మన పర్టికులర్ క్లాస్లో ఉన్నటువంటి ఏవైతే ఈ యాట్రిబ్యూట్స్ ఉంటాయో లైక్ అది వేరియబుల్స్ కానివ్వండి, లేదంటే ఫంక్షన్స్ మెథడ్స్ కానివ్వండి, యాక్సెస్ చేయడానికి ఇది మనకి ఈ టెక్నిక్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో పబ్లిక్, ప్రొటెక్ట్, ప్రైవేట్. అయితే దీనికోసం వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదివరలో కూడా మీకు చెప్పడం జరిగింది. మనం ఏవైనా కొన్ని వస్తువుల్ని అది ఉంచే
ప్రదేశాన్ని బట్టి ఆ వస్తువులకి సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి మీరు ఒక చైర్‌ని తీసుకొని ఒక పబ్లిక్ పార్క్‌లో గనుక దాన్ని పెడితే, ఇది పబ్లిక్ పార్క్ అనుకుంటే దాంట్లో గనుక ఈ చైర్‌ని పెడితే, ఇప్పుడు ఆ చైర్‌ని ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారు. ఆ చైర్‌లో ఎవరైనా కూర్చోగలుగుతారు. ఆ పార్క్‌కొచ్చినటువంటి పబ్లిక్ గానివ్వండి, లేదనుకుంటే మీరు గానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఎనీబడీ, ఎనీబడీ కెన్ కదండీ! రైట్. బికాజ్ దీన్నెక్కడ మనం పెట్టాము? పబ్లిక్ ప్లేస్‌లో పెట్టడం జరిగింది. అంటే ఈ చైర్‌ని మనం పెట్టిన ప్రదేశం ఇక్కడ ఎక్కడుందంటే పబ్లిక్ ప్లేస్‌లో పెట్టాం కాబట్టి, దీన్ని ఎవరైనా యాక్సెస్ చేయడం జరుగుతుంది. బట్ అట్లా గాకుండా ఆ చైర్‌ని తీసుకొచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి బయట ఒక వరండాలో పెట్టారనుకోండి. దాన్ని ఎవరెవరు యాక్సెస్ చేయగలుగుతారంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. ఔట్‌సైడర్స్ గనుకొచ్చి ఆ చైర్‌ని యాక్సెస్ చేయాలంటే ముందు మీరు మీ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క పర్మిషన్ బేస్ చేసి వాళ్ళు ఈ చైర్‌ని యాక్సెస్ చేయడమా లేదా అనేది ఆధారపడుతుంది. కారణం ఏంటంటే ఇది ప్రొటెక్ట్ చేయబడింది. వితిన్ యువర్ హౌస్ ఏరియా. ఇందాక పబ్లిక్ ప్లేస్‌లో ఉంది గాబట్టి ఎవరైనా దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. బట్ ఆ చైర్‌ని తీసుకొచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి, మీ ఇంటి బయట ఉన్నటువంటి ఒక వెరండాలో పెట్టుకున్నారు కాబట్టి, దిస్ చైర్ ఈస్ ప్రొటెక్టెడ్ బై యువర్ ప్రెమిసెస్. సో థట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, మీకు అంటే మీరు అలౌ చేసినటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలుగుతారు. అట్లా గాకుండా అదే చైర్‌ని తీసుకుపోయి మీ నాన్నగారి రూమ్‌లో పెట్టారనుకోండి. అప్పుడు మీ నాన్నగారు మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. కారణం ఏంటంటే, దట్ చైర్ ఈస్ ప్రైవేట్ టు యువర్ ఫాదర్స్ రూమ్. మీ నాన్నగారి రూమ్‌లో మాత్రమే ఉంది. ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని యాక్సెస్ చేయాలంటే అది సాధ్యం కాకపోవచ్చు. అంటే ఇక్కడ దీనివల్ల మనం అర్థం చేసుకున్నదేంటంటే, చైర్ అనే వస్తువు ఒక్కటే. బట్ అది పెట్టే ప్రదేశాన్ని బట్టి దాని యొక్క యాక్సెస్ పర్మిషన్స్, దాని యొక్క సెక్యూరిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏదైతే పర్టిక్యులర్‌గా ఈ పబ్లిక్ ప్లేసెస్ లైక్ పార్క్స్‌లో గాని, ఇట్లాంటి మైదానంలో గనుక ఈ చైర్ మీరు పెట్టేటప్పుడు దాన్ని ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారు. బికాస్ దిస్ ఈస్ పబ్లిక్ టు ఆల్. దిస్ ఈస్ పబ్లిక్ టు ఆల్. బట్ ఆ చైర్‌ని తీసుకొచ్చి మీ ఇంట్లో, మీ ఇంటి ముందున్నటువంటి ఒక వరండాలో పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇది ప్రొటెక్ట్ చేయబడింది. ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై యువర్ సెల్ఫ్. సో థట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు మాత్రం దీంట్లో కూర్చోగలుగుతారు. దాన్ని తీసుకుపోయి ప్రత్యేకంగా ఒక రూమ్‌లో పెట్టారు. అది మీ నాన్నగారి రూమ్‌లో పెట్టేటప్పుడు ఆ రూమ్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. బికాజ్ ఇట్ ఈస్ ప్రైవేట్. ఈ సేమ్ కాన్సెప్ట్‌ని ఇక్కడ కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు గాక. అంటే మనం తీసుకున్నటువంటి ఒక వేరియబుల్ యొక్క అంటే దానికున్నటువంటి రిస్ట్రిక్షన్స్ బట్టి దాన్ని ఎవరు యాక్సెస్ చేయాలా, ఎవరు యాక్సెస్ చేయకూడదని మీరు డిఫైన్ చేయడం ద్వారా దానికి మీరు కొంత సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. అయితే ఒక్కసారి దాన్ని ఒక చిన్న ప్రోగ్రామ్ రూపంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకుముందు దీని యొక్క డెఫినిషన్ పరంగా మనం ఏం చెప్తామంటే, పబ్లిక్ అనేది ఏంటి లేదు. పబ్లిక్ అట్రిబ్యూట్స్ ఆర్ మెథడ్ ఈస్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద కోడ్ ఈవెన్ ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్ ఆఫ్ ద క్లాస్. అంటే పబ్లిక్‌గా ఉన్నటువంటి ఏవైతే వేరియబుల్స్ గానివ్వండి, మెథడ్స్ గానివ్వండి, మనం రాసే ప్రోగ్రామ్ ఎక్కడి నుంచైనా అది ఆ పర్టిక్యులర్ క్లాస్ నుంచైనా అవ్వచ్చు గాక, ఔట్‌సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి అయినా గనుక దాన్ని మనం యాక్సెస్ చేసి పెట్టుకోవచ్చు. అది ప్రొటెక్ట్ చేయబడితే ఏమవుతుందంటే, ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఓన్లీ వితిన్ ద క్లాస్ అండ్ ఇట్స్ సబ్ క్లాసెస్. అంటే మనం ఏ క్లాస్‌లో డిఫైన్ చేసామో ఆ క్లాస్ నుంచి లేదా దాని యొక్క చైల్డ్ క్లాసెస్ నుంచి మాత్రమే వాటిని యాక్సెస్ చేయడం జరుగుతుంది. బికాజ్ దిస్ ఈజ్ ఇండెంటెడ్ టు యాక్సెసిబుల్ బై సమ్‌వన్. దానికి అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో థట్ ఆ పర్టిక్యులర్ వేరియబుల్ లేదా మెథడ్‌ని మీరు ఏ క్లాస్‌లో గనుక దాన్ని డిఫైన్ చేస్తే ఆ క్లాస్ నుంచి లేదా దానికి సంబంధించిన సబ్ క్లాసెస్ నుంచి మాత్రమే మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. అదే గనుక మీరు ప్రైవేట్‌గా దాన్ని డిఫైన్ చేస్తే వి కెన్ ఓన్లీ వితిన్ ద క్లాస్. We can access the attribute within the class only, even not accessible from outside or its subclasses.
ఆ క్లాస్‌లో తప్ప బయట నుంచి గాని, లేదంటే ఆ క్లాస్ యొక్క చైల్డ్ నుంచి కూడా దాన్ని మనం యాక్సెస్ చేయలేమనేది దీని యొక్క సారాంశం. అయితే ఇది ఎట్లాగా చెప్తాము? ఇప్పుడు మనం ఇతరత్ర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే గనక దానికి ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ బేసిక్‌లో గనుక మీరు తీసుకుంటే ఎక్కడో డిక్లరేషన్ ప్రైవేట్ డిక్లరేషన్ గనుక మీరు తీసుకుంటే గనుక అక్కడ జనరల్ డిక్లరేషన్ తీసుకుంటే అది పబ్లిక్ అవుతుంది. లేదు ఒక మెథడ్ లోపల తీసుకుంటే అది ప్రైవేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఎట్లాగా? బికాజ్ దేర్ ఈస్ నో డిఫరెంట్ స్పేస్ లైక్ డెఫినిట్‌గా మీరు క్లాస్ లోపలే తీసుకోవాలి గదా! అయితే దానికి కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. ఏంటా చేంజెస్? లైక్ ఇప్పుడు పి అనే ఒక వేరియబుల్ లేదా మెథడ్‌ని గనుక మీరు తీసుకుంటే, ఇట్లా తీసుకొని విడిచిపెడితే ఇదవుతుంది పబ్లిక్. అలా కాకుండా దానికి ముందు సింగిల్ అండర్ స్కోర్ గనుక పెడితే అది అవుతుంది ప్రొటెక్ట్. అట్లా గాకుండా దానికి ముందు డబుల్ అండర్ స్కోర్ గనుక పెడితే అదవుతుంది ప్రైవేట్. అంతకు మించి ఇంకేమీ లేదు. అంటే మనం చెప్తున్నాము. అంటే ఈ సింగిల్ అండర్ స్కోర్ లేదా డబుల్ అండర్ స్కోర్ పెట్టడం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే, వీటికి కొంత ప్రొటెక్షన్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాలి. ఏంటది అంటే గనక పై పైథాన్‌కొచ్చేపాటికి దేర్ ఈస్ నో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్. అంటే మీరు పబ్లిక్, ప్రొటెక్ట్, ప్రైవేట్ ఈవెన్ ప్రొటెక్ట్, ప్రైవేట్ చేసినా గాని వాటిని యాక్సెస్ చేయకూడదని స్ట్రిక్ట్ కంట్రోల్ ఏమీ లేదు. అయితే అక్కడ ఏమవుతుంది, వాటిని మనం వేరే మెథడ్స్ ద్వారా కూడా వాటిని యాక్సెస్ చేసేయొచ్చు. ఈవెన్ అది ప్రైవేట్ అయినా గాని, ఒక పర్టిక్యులర్ క్లాస్ నుంచి దాన్ని యాక్సెస్ చేయాలని మీరన్నా గాని, దాన్ని బయట క్లాస్ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. అది ఎట్లాగో ఇవాళ మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. బట్ ఫైనల్‌గా మనం ఏం అర్థం చేసుకుంటామంటే, ఈ జనరల్‌గా అంటే యాజ్ ఏ ప్రోగ్రామర్ ఒక యూనివర్సల్‌గా మిమ్మల్ని మీరు ఎదగాలి అనుకుంటే గనక ద ఓన్లీ కన్వెన్సెస్ అంటే ఇవన్నీ కన్వెన్షన్స్ అంటే మనం ఎట్లా చేసుకోవచ్చు ప్రైవేటా, పబ్లికా అట్లా ఐ మీన్ ఎట్లా చేసుకోవచ్చంటే, మనం యాక్సెస్ చేసే మెథడ్‌ని బట్టి, దాని ముందున్నటువంటి ఆ సింబల్‌ని బట్టి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో, యాక్చువల్‌గా అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రమ్ ఔట్‌సైడ్ ఆల్సో. బట్ బీయింగ్ ఎ గుడ్ ప్రోగ్రామర్ మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే వాటిని మనం ఒక ప్రొటెక్ట్‌గా లేదా ప్రైవేట్‌గా మనం డిఫైన్ జేస్తామో, దాన్ని ఇంటర్నల్ యూజ్ కోసం మాత్రమే అనేటట్టుగా అక్కడ మనం విడిచిపెట్టి, మిగతా మన ప్రోగ్రామింగ్ మనం చేసుకోవడమే కరెక్ట్ అవుతుంది. రైట్ అండ్ అయితే ఒకసారి ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా మీకు దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలా దీన్ని మనం పబ్లిక్‌గా చేయొచ్చా? ప్రైవేట్‌గా చేయొచ్చా? అనే దానికోసం. రైట్? ఒక్క నిమిషం. సో, మీరు గుర్తుపెట్టుకున్నారు గదా! ఏంటి? ఒక వేరియబుల్ లేదా మెథడ్‌కి ముందు అట్లానే వదిలేసేస్తే అది పబ్లిక్ అవుతుంది. లేదు దానికి ముందు సింగిల్ అండర్ స్కోర్ గనుక ఇస్తే అది అవుతుంది ప్రొటెక్ట్. డబుల్ అండర్ స్కోర్ అయితే అదవుతుంది ప్రైవేట్. రైట్. ఇక్కడ ఆల్రెడీ ఉంది. బట్ స్టిల్ మీకొకసారి దాన్ని టైప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం యూజ్ చేస్తున్నటువంటి యాట్రిబ్యూట్స్ లైక్ వేరియబుల్స్ గాని, మెథడ్స్ అన్నీ కూడా ఇవి పబ్లిక్కే. రైట్ అండి? ఇక్కడ నేను క్లాస్ 1 పేరుతో క్లాస్ తీసుకున్నాను. యాజ్ ఇట్ ఈస్‌గా x ఈక్వల్ 10, y ఈక్వల్స్ 20, z ఈక్వల్స్ 30 ఇవన్నీ కూడా వేరియబుల్స్. అండ్ దీంట్లో ఒక ఫంక్షన్ కూడా నేను తీసుకుంటున్నాను. వన్ ఫంక్ అనే పేరుతో దాన్ని సెల్ఫ్‌తో బైండ్ చేసి ప్రింట్ దిస్ ఈజ్ వన్ ఫంక్ అండ్ ద వాల్యూస్ ఆర్ self dot x, self dot y, self dot z. ఓకే అండి. ఇది ఒక క్లాస్ అయింది. అంటే ఇప్పుడు ఇది పబ్లిక్‌గా మీరు తీసుకున్నారు. దీన్ని ఈ క్లాస్ నుంచి గాని, దీన్ని సబ్ క్లాస్ నుంచి గాని, ఈవెన్ ఔట్‌సైడ్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు అని చెప్తున్నాం గదా! అదెలాగా చూద్దాం. 2 అనే క్లాస్ తీసుకొని దాన్ని 1తో మనం బైండ్ చేసాం. మీన్స్ నథింగ్ బట్ ఇక్కడ 2 అనేది చైల్డ్ ఆఫ్ 1 అని మనకు అర్థమవుతుంది. ఓకే. రైట్. ఇందులో ఒక ఫంక్షన్ తీసుకున్నారు. దాన్ని బైండ్ చేశారు. సింపుల్ మెథడ్‌లో నేను చెప్తున్నానండి. అంటే దీనికి మన రెగ్యులర్
ప్రోగ్రామింగ్ ఫార్మాట్ వేరే ఉంటుంది. ద వే ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇస్ డిఫరెంట్. అక్కడ ఉపయోగించే టెర్మినాలజీస్ అని. బట్ ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో వెరీ బేసిక్ లెవెల్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు అర్థమైతే ఆ తర్వాత దాని పేర్లు మార్చడం ద్వారా ఆ వేరియబుల్ నేమ్స్ మారుస్తారు, ఫంక్షన్ నేమ్స్ మార్చేసి మీరు ఎట్లాగైనా వాటిని యూజ్ చేసి పెట్టుకోవచ్చు. సో సింప్లీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫంక్షన్ 2 తీసుకొని వాటి యొక్క సమ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే అక్కడ చెప్తాను. ప్రింట్ దిస్ ఈజ్ function2 and sum of values is మనం self dot x plus self dot y plus self dot z అంటే ఇక్కడ మనం ఏమంటున్నాము, యాక్చువల్లీ ఈ ఎక్స్ వై ఈ జెడ్ అనేది 1కి సంబంధించినటువంటి వేరియబుల్స్. బట్ అది అన్ని పబ్లిక్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అని చెప్పే ప్రయత్నం. అండ్ నేను ఇంకొక క్లాస్ కూడా తీసుకుంటున్నాను. ఓకే అండి, రైట్. ఆ క్లాస్ నేమ్ వచ్చేసేసి 5. దాన్ని నేను 2తో బైండ్ చేయడం జరుగుతుంది. రైట్, దీంట్లో ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. రైట్, అండ్ ప్రింట్ దిస్ ఈజ్ ఫ్రమ్ 5 func. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను 2 యొక్క ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తున్నాను, ఎలాగూ 2 డాట్ మనం ఏదైనా అదర్ క్లాస్ నుంచి మనం కాల్ చేయాలంటే దాని యొక్క క్లాస్ నేమ్ని ఇవ్వడం ద్వారా మనం కాల్ చేయొచ్చు. అట్లానే 1 అనే ఫంక్షన్ కూడా నేను కాల్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి? 1 అనే క్లాస్ నుంచి. రైట్, ఇప్పుడు మనం 5 అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ ఎఫ్ అనే ఆబ్జెక్ట్ని తీసుకొని దీన్ని ఉపయోగించి మీరు దేన్నైనా యాక్సెస్ చేయగలుగుతున్నారు కదా. యాక్చువల్లీ XYZ ఎక్కడున్నాయి మీకు? టు బి ఫ్రాంక్ క్లాస్ 1లో ఉన్నాయి. మీరు 5 ఎఫ్ని దేంతో బైండ్ చేశారు? 5తో. బట్ స్టిల్ దాంట్లో ఉన్నవన్నీ కూడా పబ్లిక్గా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా, అంటే మీరు కావాలనుకుంటే క్లాస్ 1లో ఉన్న వాటిని క్లాస్ 1 నుంచైనా యాక్సెస్ చేయగలుగుతారు, 2 నుంచైనా యాక్సెస్ చేయగలుగుతారు, ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయగలుగుతారని చెప్పే ప్రయత్నం కోసం ఇది నేను మీకు చూపించే ఒక ప్రోగ్రామ్. సో దీన్ని ఎప్పుడైతే క్లాస్ 5 ఫంక్ని కనుక మీరు ఎప్పుడైతే కాల్ చేస్తున్నారో 5 ఫంక్లు ఏమేమి ఉంది, దిస్ ఈజ్ ఫ్రమ్ 5 ఫంక్ అని వస్తుంది. అట్లాగే 2ని కాల్ చేసాం కదా, సో దిస్ ఈజ్ 2 ఫంక్ అండ్ సమ్ ఈజ్ 60, మనం సమ్ చేసాం. అలాగే 1 కూడా కాల్ చేసాం కదా, దిస్ ఈజ్ 1 ఫంక్షన్ అండ్ ద వాల్యూస్ ఆర్ 10, 20, 30. ఇది పబ్లిక్ యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి ఈ మాడిఫైయర్ అండి. అంటే ఎక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? ఓకే, అయితే దీన్ని కాస్త నేను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇదివరలో మీకు చెప్పడం జరిగింది, ఏదైనా ఒక వేరియబుల్ లేదా మెథడ్కి ముందు సింగిల్ అండర్ స్కోర్ కనుక పెడితే అది ప్రొటెక్ట్ అవుతుంది, రైటా? ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ని నేను ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని కాల్ చేసి దీన్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అంటే అర్థం ఏంటి, దీన్ని మీరు ఏ క్లాస్లో డిఫైన్ చేశారో, అంటే మొత్తం 3 వేరియబుల్స్ని ఈవెన్ ఫంక్షన్ కూడా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశాను. దీన్ని ఎక్కడ నేను డిఫైన్ చేశాను? 1 అనే క్లాస్లో. సో దట్ ఇప్పుడు నేను దాన్ని 1 అనే క్లాస్ నుంచి యూజ్ చేయగలుగుతాను. అట్ ద సేమ్ టైం అది దాని యొక్క సబ్ క్లాస్ ఏది? 2 కదా. 2 అనే క్లాస్ నుంచి కూడా నేను అక్కడ దాన్ని యాక్సెస్ చేయగలుగుతాను. బట్ అదే అవుట్ సైడ్ 5 నుంచి దాన్ని నేను టు బి ఫ్రాంక్ యాక్సెస్ చేయలేను కదండి. రైట్, ఇప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని క్లాస్ 2 కూడా ఒకసారి చూద్దాం. ఫంక్షన్ నేమ్ మీకు గుర్తుపెట్టుకోండి, 1 అనే ఫంక్షన్ ముందు కూడా నేను సింగిల్ అండర్ స్కోర్ ఇచ్చాను. అట్లాగే 3 వేరియబుల్స్ కూడా సింగిల్ అండర్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని 2 నుంచి కదా నేను కాల్ చేశాను, దాన్ని కూడా ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్స్ ఇవ్వడం ద్వారా అది అట్లాగా ఆల్రెడీ మనం అక్కడ ఎలాగైతే దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే,
ఇప్పుడు ఒక చిన్న మోడిఫికేషన్, రైట్? సో ఇక్కడ నేను 5 తీసుకున్నాను. 5 నుంచి నేను యాజ్ ఇట్ ఈస్గా యాక్సెస్ చేస్తుంది. దీనికి ముందు ఏమి ఇవ్వట్లేదండి, 1కి ముందు అండర్ స్కోర్ ఏమి ఇవ్వట్లేదు. యాజ్ ఇట్ ఈస్గా యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఒకసారి చూద్దాం ఏమవుతుంది. 5. ఇప్పుడు ఎఫ్ డాట్ ఇందాకట్లాగనే 5 ఫంక్ మీరు యాక్సెస్ చేసే ప్రయత్నం చేయండి. ఇందాక మీరు గమనించారు ఇక్కడ మీకు 5 ఫంక్, 2 ఫంక్, 1 ఫంక్ కూడా మీకు అక్కడ కనపడింది. మీరు గమనించారో లేదో ఏమండి ఇందాక దీంట్లో. ఇప్పుడు చూస్తే ఓన్లీ మీరు ఇక్కడి నుంచి 5 ఫంక్, 2 ఫంక్ని చేయగలుగుతున్నారు. సరే, నేను యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాను. యూ విల్ గెట్ ద రిజల్ట్. ఎక్కడి వరకు రిజల్ట్ వస్తుంది? 5 ఫంక్ అని వచ్చింది, 2 ఫంక్ వరకు వచ్చింది. బట్ దాని అండర్లో మీరు 1 నుంచి 1 ఫంక్ని యాక్సెస్ చేసే ప్రయత్నం చేశారు. ఓకే, సో ఆటోమేటిక్గా అక్కడ మీకు అది రిస్ట్రిక్ట్ చేస్తుంది. బికాస్ ఇది మీరు 5 నుంచి యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు 1ని. సో 5 అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద 1 అయింది. మీకు 2లోకి యాక్సెస్ చేయబడింది. ఎందుకు? 2 అనేది 1 యొక్క చైల్డ్ ఫంక్షన్ కాబట్టి 2 నుంచి మీరు యాక్సెస్ చేయగలిగారు. వెరాజ్ దాన్ని 5 నుంచి యాక్సెస్ చేసే ప్రయత్నం చేసేటప్పుడు డెఫినెట్గా మీకు అది ఎర్రర్ చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు? సింప్లీ వీ కెన్ హ్యావ్ ఎ స్మాల్ చేంజ్. ఏంటి అంటే కనుక ఇక్కడ దీనికి ముందు అండర్ స్కోర్ మీరు 1 పెట్టి ఒకసారి ట్రై చేసి చూస్తే కనుక ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ 5 ఎఫ్ డాట్ 5 ఫంక్. ఇప్పుడు మీరు 5 నుంచి కాల్ చేయగలుగుతున్నారు. 5 నుంచి 5 ఫంక్ నుంచి యాక్సెస్ చేశారు, 2 ఫంక్ నుంచి యాక్సెస్ చేశారు, అండ్ ఆఫ్ కోర్స్ 1 ఫంక్ నుంచి కూడా యాక్సెస్ చేశారు. అయితే ఇది కొంతవరకు ఇదంతా ఎఫెక్టివ్గా మనకు లేదు. సమ్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది కాస్త వచ్చింది. బట్ అట్లా కాకుండా కంప్లీట్గా ప్రైవేట్ చేయగలగాలి. అయితే మళ్ళీ ఒకసారి మీకు డిఫరెన్స్ నేను చెప్తానండి. పబ్లిక్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం ఇచ్చేసుకున్నాం XYZ అండ్ 1 ఫంక్. దాన్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఏం చేస్తున్నాం? వాటికి ముందు సింగిల్ అండర్ స్కోర్స్ ఇచ్చాము. సో దట్ కాల్ చేసేటప్పుడు అట్లాగే ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ క్లాస్ 1ని క్లాస్ 2 నుంచి మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారు. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ యాక్సెస్ చేసేటప్పుడు ఎర్రర్ చూపించింది. సో డెఫినెట్గా దానికి కూడా మళ్ళీ మీరు అండర్ స్కోర్ ఇవ్వడం ద్వారానే యాక్సెస్ చేశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రొటెక్టెడ్. బట్ ఇప్పుడు మనం ప్రైవేట్ చేసి చూద్దాం. ప్రైవేట్కి వచ్చేప్పటికి ఏమవుతుంది? ప్రైవేట్ అంటే దేన్నైతే మీరు ప్రైవేట్ చేద్దాం అనుకుంటున్నారు దానికి ముందు డబుల్ అండర్ స్కోర్ ఇవ్వాలి. ఇది నంబర్ 1. నంబర్ 2 దాని యొక్క ప్రాపర్టీ ఏంటి? స్కోప్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఏంటి అంటే మీరు ఏ క్లాస్లో అయితే దాన్ని డిఫైన్ చేశారో ఆ క్లాస్ నుంచి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ దాని సబ్ క్లాస్ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయలేరు. ఒక్కసారి మనం ట్రై చేద్దామండి. దీనికి ఏం చేస్తాము? అగైన్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ దిస్ క్లాస్ 1ని నేను దాంట్లో ఉన్నటువంటి వాటిని నేను ప్రైవేట్ చేసే క్రమంలో డబుల్ అండర్ స్కోర్తో దీన్ని అక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను. ఓకే, హియర్ ఓకే రైట్. అలాగే దీన్ని 2 నుంచి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు 5 నుంచి అనేది ఇంకా చూడాల్సిన అవసరమే లేదు. బికాస్ 5 ఈజ్ అవుట్ సైడ్. బట్ అట్లీస్ట్ 1ని మనం 2తో లింకప్ చేసి పెట్టుకున్నాం కదా, 2ని 1కి చైల్డ్ చేశాం కదా. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు యాక్సెస్ ఫ్రమ్ 2 ఇట్ సెల్ఫ్. ఓకేనా? ఒక్క నిమిషం. అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి నేను 1 అనే ఫంక్షన్ కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. 1 డాట్ 1 ఫంక్. అంతే కదండి, అంతే కదా. ఇదే కదా మనం ప్రొటెక్ట్ చేసినటువంటిది డబుల్ అండర్ స్కోర్తో 1 ఫంక్. ఓకేనా? దాన్ని ఇక్కడ కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను 2తో బైండ్ చేస్తున్నా. ఇప్పుడు టీ
డాట్. ఒకసారి మనం దేన్ని యాక్సెస్ చేయొచ్చు ఒకసారి మీరు చూడండి. టూ ఫంక్ ఒక్కటే అంటున్నాం. సరే దాన్ని నేను చేయగలమా? ఇక్కడ మీకు ఎర్రర్ చూపించడం జరుగుతుంది. ఏంటి ఎర్రరు? ఇదే ప్రోగ్రామ్‌ని ఇందాకైతే మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారు. బికాజ్ దాన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేదు కాబట్టి పైన ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఇప్పుడు కావాలి అనుకుంటే మీరు పైన ఉన్నటువంటి 1లో ఉన్నటువంటి డబుల్ అండర్ స్కోర్ తీసేస్తే ఈజీగా మీరు యాక్సెస్ చేయగలుగుతారు. బట్ ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే, మీరు చెప్తున్నటువంటి ఈ ఎక్స్, వై, జెడ్ గాని, ఈ వన్ ఫంక్ గాని మీరు ఎక్కడ డిఫైన్ చేసుకున్నారు వీటిని అని? వన్ అనే ఫంక్షన్‌లో యాస్ ఎ ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఏమవుతుంది? దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు దట్ పర్టిక్యులర్ క్లాస్ 1 ఓన్లీ. దాని నుంచి మీరు యాక్సెస్ చేయగలుగుతారు. దాని చైల్డ్ క్లాస్ నుంచి కూడా యాక్సెస్ చేయలేరు. నౌ దిస్ వన్ ఈస్ బీయింగ్ అ ప్రైవేట్. ఓకే. అయితే ఇంకొకటి విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. మామూలుగా ఇప్పుడు మీరు ఒకవేళ క్లాస్ 1 నుంచి కూడా ఓబీ ఈజ్ ఈక్వల్ 1తో బైండ్ చేయండి. ఇప్పుడు దీంట్లోంచి మీరు ఏమేమి యాక్సెస్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? ఒకసారి చూడండి. ఇక్కడ కనిపించేవన్నీ కూడా మీకు ఎట్లా కనపడతాయి? 1_1 ఫంక్ 1_x. డైరెక్ట్‌గా మీరు xని ఇలా కాల్ చేసేయగలమా? యెస్, వి కాంట్. ఎందుకు? x ఈజ్ ప్రొటెక్టెడ్. పోనీ obj డాట్ $_ x వి కాంట్. అప్పుడు ఏం చేయాలా? obj డాట్ $_ 1 మీరు ఏం కావాలంటే అది యాక్సెస్ చేయగలుగుతారు. x గాని, y గాని. ఏమండి? ఈవెన్ ఫంక్షన్ కూడా obj డాట్ $_ క్లాస్ నేమ్ $_ 1 ఫంక్. సో దీన్ని ఎట్లా మనం కాల్ చేసి దాన్ని ఏమంటున్నామంటే మ్యాంగిల్డ్ అని చెప్తారు. మ్యాంగిల్డ్ అంటే మనం చెప్తున్నాం కదా, ఇందాక నేను చెప్పాము 100% మనం రిస్ట్రిక్ట్ చేయలేము యాక్సెస్ చేయకుండా పైథాన్‌లో. బట్ వేరే ఒక పద్ధతి ఉపయోగించి దాన్ని యాక్సెస్ చేయొచ్చు అంటే ఇదనమాట. సో యాక్చువల్‌గా అయితే ఇది ప్రైవేట్ ఫంక్షన్. ఇది ప్రైవేట్ వేరియబుల్. ప్రైవేట్ టు దిస్ 1. ఈ వేరియబుల్ x గాని, వేరియబుల్ y గాని, 1 ఫంక్షన్ గాని ఎక్స్‌క్లూజివ్‌లీ ప్రైవేట్ టు క్లాస్ 1. సో మీరు క్లాస్ 1 నుంచి మీరు దీన్ని కాల్ చేయాలని డెఫినెట్‌గా దాని యొక్క మ్యాంగిల్డ్ నేమ్ ఇచ్చేసి మీరు యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే సింగిల్_ క్లాస్ నేమ్ $_ ఎట్లాగా ఉంటుంది కదా మనకి, వాటిని అలా డైరెక్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్యూర్‌గా ఇది ఈ క్లాస్ 1 అనేది ప్రైవేట్‌గా వాడింది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో సమ్‌వాట్ మనం సేఫ్‌గా మనం చెప్పొచ్చు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. అర్థమైంది అనుకుంటానండి. క్లియర్ కదా? సో ఇది పబ్లిక్, ప్రొటెక్ట్, ప్రైవేట్. తేడా ఏంటంటే పబ్లిక్ అనేది గనుక మీరు తీసుకుంటే దాన్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయగలుగుతాము. రైట్? అదే గనుక మీరు ప్రొటెక్ట్ చేయబడితే గనుక, ప్రొటెక్టెడ్ చేస్తే గనుక మీరు ఏదైతే ఏ క్లాస్ నుంచి అయితే దాన్ని అసైన్ చేశారో ఆ క్లాస్‌ని దాని యొక్క సబ్ క్లాసెస్ నుంచి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాను. ఎట్లా అంటే దాని ముందు సింగిల్_ ఇవ్వడం ద్వారా, అది వేరియబుల్‌కి ముందు గానివ్వండి, లేదనుకుంటే మెథడ్‌కి ముందు గానివ్వండి. లేదు అదే ప్రైవేట్ గనక చేస్తే ప్యూర్‌లీ ఎక్స్‌క్లూజివ్‌లీ దాన్ని మనం ఆ క్లాస్ నుంచి మాత్రమే, మీరు ఎక్కడైతే దాన్ని డిఫైన్ చేశారో ఆ క్లాస్ నుంచి మాత్రమే, ఈవెన్ దాని సబ్ క్లాస్ నుంచి కూడా దాన్ని యాక్సెస్ చేయలేము. దాన్ని ఎట్లా చేస్తారంటే వేరియబుల్‌కి ముందు $_ లేదా మెథడ్‌కి క్లాస్‌కి ముందు ఫంక్షన్ ముందు కూడా $_ ఇవ్వడం ద్వారా అది మనం చేయగలుగుతాం. అయితే మళ్ళీ ఏమంటున్నామంటే వీ కెన్ మేక్, మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే దానికి వేరే ఒక మెథడ్ ఉపయోగించి యాక్సెస్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే సింప్లీ ఇట్ కెన్ సే దట్ మ్యాంగిల్డ్ నేమ్ అని చెప్తారు. ఆ మ్యాంగిల్డ్ నేమ్ అంటే మనం $_ పెట్టి చూసాం కదండీ! దాన్ని ఉపయోగించడం ద్వారా మనం అది చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాస్ అ మ్యాంగిల్డ్. వన్ మూమెంట్. దీన్ని ఎప్పుడైతే మీరు డబుల్ కోట్స్ ఇస్తున్నారో దాన్ని మ్యాంగిల్డ్ అని చెప్తున్నాం. ఆ మ్యాంగిల్డ్ నేమ్ ఉపయోగించి, మ్యాంగిల్డ్ నేమ్ సహకారంతో ఈవెన్ వీ కెన్ యాక్సెస్. బట్ ద మ్యాంగిల్డ్ నేమ్ ఈజ్ ఈవెన్ మోర్ అబ్స్క్యూర్ అండ్ డిఫికల్ట్ టు యాక్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. ఒకసారి ఇది మనం మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇంకా ఇది
అర్థమయ్యేట దానికి ఇంకొక ప్రోగ్రామ్ని మీకు అక్కడ చూడడం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం. ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్ ఉంటాయండి. ఓకేనా? రైట్. ఓకే. ఇది పబ్లిక్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు కదా! దెన్ ఐ యామ్ మూవింగ్ టు ప్రొటెక్టెడ్. ఇక్కడ చూద్దాం. స్టూడెంట్ అనే నేమ్‌తో క్లాస్ ఉంది. ఇక్కడ నేమ్, రోల్, బ్రాంచ్ అనేవి ప్రొటెక్ట్ చేయబడ్డాయి విత్ ద సింగిల్ అండర్ స్కోర్. దాన్ని ఇక్కడి నుంచి మనం కాల్ చేస్తున్నాం. ఇనిట్ ఫంక్షన్ నుంచి ఒక 3 పారామీటర్స్ ఇచ్చి మనం కాల్ చేస్తున్నాం. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ నేమ్ సో ఆన్. అట్లాగే డిస్ప్లే రోల్ అండ్ బ్రాంచ్ అనే ఒక మెథడ్ నేమ్ని కూడా తీసుకుని దాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో దట్ దాని నుంచి రోల్, బ్యాచ్ని కూడా కాల్ చేస్తున్నాం. ఓకే. సో దానికి ఇంకొక సబ్ క్లాస్ తీసుకొని డీటెయిల్స్ అనే పేరుతో దాని స్టూడెంట్కి చైల్డ్ చేసాం. ఓకే. చేసి ఏమంటున్నామంటే అక్కడి నుంచి వీటిని మనం యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది మనం చేయొచ్చు కదా! మనకి ప్రొటెక్టెడ్‌గా ఉన్నటువంటి పర్మిషన్ అదే కదా! దేనికైతే మనం సబ్ క్లాస్ దేని నుంచి అయితే మనం దాన్ని అంటే దేనికైతే మనం దాన్ని సబ్ క్లాస్ కింద చేసామో అక్కడి నుంచి వీటిని యాక్సెస్ చేయొచ్చు. దేన్ని నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను? నేమ్‌ని అండ్ దీంట్లో ఉన్నటువంటి ఆ మెథడ్‌ని రెండిటిని కూడా నేను ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతున్నాను. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాల్యూస్ పాస్ చేసేటప్పుడు డీటెయిల్స్ అనే క్లాస్‌కి నేమ్ సో అండ్ సో, రోల్ అండ్ ఆఫ్ కోర్స్ బ్రాంచ్. టు బి ఫ్రాంక్ ఇవి ఎక్కడికి పాస్ ఓవర్ చేయబడతాయి అంటే స్టూడెంట్‌లోకి పాస్ ఓవర్ చేయబడదు. బట్ అక్కడి నుంచి వీటిని నేను ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతాను. పాస్ చేసేటప్పుడు ఇక్కడ పాస్ చేయబడతాయి. వాటిని నేను కాల్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ ద రిజల్ట్ వుడ్ బి లైక్ దిస్. నేమ్, రోల్ అండ్ బ్రాంచ్. సమ్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. అంటే ఏంటి? ఈ పేరెంట్‌లో ఉన్నదాన్ని చైల్డ్ నుంచి కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. అదే కదా ప్రొటెక్టెడ్ అనేది. సరే. ఇప్పుడు దీన్ని ప్రైవేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దీన్ని డబుల్ కోట్స్ ఇవ్వడం ద్వారా కదండీ ప్రైవేట్ చేస్తాము. డబుల్ అండర్ స్కోర్ నేమ్, డబుల్ అండర్ స్కోర్ రోల్ అండ్ డబుల్ అండర్ స్కోర్ బ్రాంచ్ అండ్ ఈవెన్ డిస్ప్లే డీటెయిల్స్‌ని కూడా మనం డబుల్ అండర్ స్కోర్ పెట్టి ఒక మెథడ్‌ని తీసుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ప్రైవేట్ మెంబర్స్. 3 వేరియబుల్స్ అండ్ ఒక మెథడ్. సో దాంట్లోకి డైరెక్ట్‌గా మీరు స్టూడెంట్‌లోనే ఉంది కాబట్టి డైరెక్ట్‌గా దీన్ని యాక్సెస్ చేసుకుంటున్నారు. నేమ్, రోల్ అండ్ బ్రాంచ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం దీంట్లోకి యాక్సెస్ ప్రైవేట్ ఫంక్షన్ సెపరేట్‌గా ఒక మెథడ్ క్రియేట్ చేసుకొని దాంట్లోంచి ఇది యాక్సెస్ చేయగలుగుతున్నాం. బికాజ్ ఆ సేమ్ క్లాస్‌ని దీన్ని యాక్సెస్ చేయగలుగుతాం కదా! చేయొచ్చు కదా! దట్ వి కెన్. ఏ ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తే గనుక అయిపోతుంది. అయితే ఇప్పుడు వేరే ఒక క్లాస్ తీసుకొని నేను చేయగలుగుతానా? ఒకసారి ట్రై చేద్దాము దీంట్లోకి సింపుల్‌గా. క్లాస్ సమ్ ఔట్‌సైడ్. దాని నుంచి వీటిని యాక్సెస్ చేయగలుగుతానేమో ట్రై చేద్దాం. ఓకే. అయితే మీరనొచ్చు సార్ మీరు దీనికి ఇది చేయలేదు గదా! యెస్. పేరెంట్ చేస్తాను స్టూడెంట్. ఓకేనా? కెన్ వి ట్రై చేద్దాం. సో ఓబీజే ఈక్వల్ ఔట్‌సైడ్ నేనిక్కడ చేసే ప్రయత్నం చేస్తున్నాను. డీటెయిల్స్ అన్నీ కూడా అందులోకి ఇస్తాను. అయితే దీన్ని కాల్ చేద్దాం మనం. ఫంక్షన్ కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో డెఫ్ ఇనిట్ సెల్ఫ్ ఏమేం కావాలి? నేమ్, రోల్, ఏజ్ బ్రాంచ్. ఓకే. ఇక్కడ మీరు బైండ్ చేయండి. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ నేమ్, సెల్ఫ్ డాట్ రోల్ ఈక్వల్స్ రోల్, సెల్ఫ్ డాట్ బ్రాంచ్ ఈక్వల్స్ ఇన్ఫాక్ట్ ఇవన్నీ యాక్సెస్ చేయలేం బట్ స్టిల్ చేయగలుగుతున్నామా లేదా?
చెప్పే ప్రయత్నం ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. బట్ అవుతుందా చూద్దాం. కంట్రోల్ IT obj డాట్ యాక్సెస్ ప్రైవేట్ ఫంక్షన్. ఇక్కడ మీకు ఎర్రర్ చూపుతుంది. సారీ, అవుట్ సైడ్ కదా. ఎస్, స్టిల్ ఇట్ విల్ హ్యావ్ అన్ ఎర్రర్. ఎందుకు అంటే యాక్చువల్గా ఇక్కడ మీరు చెప్తుందంతా కూడా ఈవెన్ మనం దీన్ని పేరెంట్కి స్టూడెంట్కి మనం చైల్డ్గా చేసినప్పటికీ కూడా దాన్ని ఇక్కడ యాక్సెస్ చేసినప్పటికి కూడా ఒకవేళ మీరు అనొచ్చు, సార్ దాన్ని ఇక్కడ మీరు కాల్ చేయట్లేదు, సూపర్ ఫంక్షన్ కాల్ చేయట్లేదు. మీరు చేయండి, ట్రై చేయండి, వస్తుందో లేదో ట్రై చేయొచ్చు కదా. సూపర్ ఇచ్చి మనం ట్రై చేయొచ్చు కదా. ఎట్లాగా? సో డైరెక్ట్గా ఇచ్చేసేయండి సూపర్ డాట్, అక్కడ ఏవేవి ఉన్నాయి మీకు, నేమ్, రోల్, బ్రాంచ్ ఇచ్చి ట్రై చేయండి. అవుతుందా? స్టిల్ యూ కాంట్. కారణం ఏంటంటే ఇది ప్రైవేట్గా మనం డిఫైన్ చేశాం కాబట్టి దీన్ని ఈ స్టూడెంట్ క్లాస్ నుంచి తప్పితే బయట ఎక్కడి నుంచి కూడా మీరు దీన్ని యాక్సెస్ చేయలేరు. దట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రైవేట్. సో బట్ ఫైనల్గా మనకు అర్థమైంది ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానివ్వండి, ఏదైనా ఒక యాట్రిబ్యూట్ని కానివ్వండి, లేదనుకుంటే ఒక మెథడ్ని కానివ్వండి, దాన్ని మనకు కావాల్సిన కన్వెన్షన్ మెథడ్లో దాన్ని పబ్లిక్ చేయాలనుకుంటున్నామా, ప్రైవేట్ చేయాలనుకుంటున్నామా, ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామా అనేది దాని ముందు వచ్చినటువంటి సింబల్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఏమీ లేకుండా అలా విడిచిపెట్టేసి అవుతుంది పబ్లిక్, దాన్ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేయగలుగుతారు. దానికి ముందు కనుక మీరు సింగిల్ అండర్ స్కోర్ ఇస్తే అది అవుతుంది ప్రొటెక్ట్, దాన్ని ఆ క్లాస్ నుంచి దాని సబ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేయగలుగుతారు. డబుల్ అండర్ స్కోర్ కనుక ఇస్తే అది అవుతుంది ప్రైవేటు, దాన్ని ఆ క్లాస్ని తప్పితే వేరే ఎక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేయలేరు. ఓకేనండి, దిస్ ఈజ్ వాట్ అబౌట్ పబ్లిక్, ప్రొటెక్ట్, ప్రైవేట్. అట్లానే మనం డేటా ఓవర్లోడింగ్, డేటా ఓవర్ రైటింగ్ కాన్సెప్ట్ కోసం మనం మాట్లాడుకున్నాం. ఇది ఏంటి అంటే మనం జనరల్గా డేటా అబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు, పాలిమార్ఫిజం చేసేటప్పుడు ఒకే నేమ్తో ఉన్నటువంటి ఒక ఎంటిటీని వేరు ఆపరేషన్స్ కోసం మనం యూజ్ చేయొచ్చు. అది ఎట్లా అంటే డేటా ఓవర్లోడింగ్ లేదా డేటా ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అది మనకి సాధ్యం అవుతుంది. అయితే పైథాన్కి వచ్చేప్పటికి ప్యూర్గా ఇది సపోర్ట్ చేయదు. పైథాన్ ఈవెన్ డేటా మెథడ్ ఓవర్లోడింగ్ కానివ్వండి, మెథడ్ ఓవర్ రైటింగ్ కానివ్వండి, ప్యూర్గా ఇది సపోర్ట్ చేయదు. బట్ కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి చేసేటట్టుగా మనం చేస్తాము అంతే, సపోర్ట్ చేసేటట్టు. ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం. ఇది మెథడ్ ఓవర్లోడింగ్కి సంబంధించిన ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఇక్కడ మై క్లాస్ అనే పేరుతో క్లాస్ తీసుకున్నారు. దాంట్లో మై మెథడ్ అనే పేరుతో ఒక మెథడ్ తీసుకుని దానికి సెల్ఫ్ తీసుకొని ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 ఇచ్చారు. ఆర్గ్యుమెంట్ 2 కనుక సో అండ్ సో అయితే ఇది ప్రింట్ చేయాలి, లేదనుకుంటే ఇది ప్రింట్ చేయాలి. అంటే ఆర్గ్యుమెంట్ 1 అక్కడ ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని మై క్లాస్తో బౌండ్ చేశారు, చేసి దాంట్లోకి వాల్యూస్ని పాస్ చేస్తున్నారు. ఇది నన్ను అంటున్నాం కాబట్టి. ఓకే, ఒకసారి మీరు చూస్తే కనుక ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 1 హలో, సెకండ్ ఆర్గ్యుమెంట్ 1 హలో, ఆర్గ్యుమెంట్ 2 వరల్డ్. అంటే ఇక్కడ ఏంటి దీని అర్థం అంటే సింపుల్, మై మెథడ్ 2 సార్లు ఇచ్చారు. ఏమండి, దీని రిజల్ట్ని ఇక్కడ మీకు చూపుతాను, మీరు గమనించండి. మై మెథడ్ని 2 సార్లు మీరు కాల్ చేశారు. ఓకే, బట్ స్టిల్ ఒకసారి ఏం చేసింది మై మెథడ్, హలో అని ప్రింట్ చేసింది. ఇంకోసారి ఏం చేసింది మై మెథడ్, హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తుంది. అంటే ఒకే నేమ్తో ఉన్నటువంటి మెథడ్ 2 రకాలైనటువంటి అవుట్పుట్ ఇస్తుంది. కారణం ఏంటంటే ఫస్ట్ ఇది కాల్ చేయబడేటప్పుడు ఇది పాస్ చేయబడింది, తర్వాత ఇది కాల్ చేసేటప్పుడు ఆ 2 వాల్యూస్ పాస్ చేయబడి దానికి సంబంధించినటువంటి అవుట్పుట్ అక్కడ మీకు ప్రింట్ చేయబడింది. అంటే ఇది ఇట్స్ ఎ టెక్నిక్.
ఇట్స్ ఎ టెక్నిక్. ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే సరిపోయింది. మనం దీంట్లో చూసాం కదా పాలిమార్ఫిజంలో. ఏరియా అనేటువంటి ఒక ఎంటిటీనిచ్చి రకరకాలుగా అది సర్కిల్‌లోను యూజ్ చేసాము, రెక్టాంగిల్‌లోను యూజ్ చేసాము. అలాగే సర్కిల్ 2 వాల్యూస్, ఆ రెక్టాంగిల్‌లో కూడా 2 వాల్యూస్ ఇచ్చి దాన్ని ఎట్లా యాక్సెస్ చేయాలో కూడా మనం చూడడం జరిగింది. క్లియర్ కదండీ! ఇది మెథడ్ ఓవర్‌లోడింగ్. అలాగే మెథడ్ ఓవర్‌రైడింగ్ అంటే ఇంచుమించు అట్లాంటిదే. మెథడ్ ఓవర్‌రైడింగ్ అనేది it allows a subclass to provide a different implementation of a method that is already defined in a parent class. సో parent class మీరు ఒక మెథడ్ని తీసుకున్నారు. దాన్ని దాన్ని చైల్డ్ క్లాస్ నుంచి మీరు యాక్సెస్ చేసే ప్రయత్నంలో భాగంగా దాని యొక్క ఆపరేషన్ కూడా మీరు మార్చేయచ్చు. ఒక నిమిషం చూద్దాం. సో పేరెంట్ క్లాస్లో మీరు తీసుకున్నటువంటి మెథడ్ నేమ్ మేక్ సౌండ్. యానిమల్ అనే పేరెంట్ క్లాస్లో మీరు తీసుకున్నటువంటి మెథడ్ నేము మేక్ సౌండ్. అది ఏం చేయాలని చెప్తున్నారు, ద యానిమల్ మేక్స్ ఎ సౌండ్ అని ప్రింట్ అవ్వాలని చెప్పారు. ఇప్పుడు డాగ్ అనే ఒక చైల్డ్ క్లాస్ని తీసుకున్నారు, దాన్ని యానిమల్కి చైల్డ్ చేసిన తర్వాత దీంట్లో కూడా మేక్ సౌండ్ అని తీసుకున్నారు. ఈసారి డిఫరెంట్గా అది అవుట్పుట్ ఇచ్చే విధంగా, అంటే యాక్చువల్గా సేమ్ నేమ్తో ఇక్కడ మెథడ్ తీసుకున్నప్పటికి కూడా అక్కడ అది చేసే పని వేరు, ఇక్కడికి ఇది చేసే పని వేరు. ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏమని చెప్తున్నామంటే, ఒక మాస్టర్ క్లాస్లో ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని చైల్డ్ క్లాస్లో తీసుకున్న తర్వాత దాని యొక్క ప్రాపర్టీస్, దాని యొక్క ఆపరేషన్ మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ ఫీచర్ దట్ అలౌస్ ఎ సబ్ క్లాస్, మీన్స్ దిస్ వన్ provide a different implementation of that method already which is defined in a parent. ఇప్పుడు ఏమవుతుంది దీన్ని కాల్ చేసేటప్పటికి, రైట్ ఒకసారి చూద్దాం. డాగ్ బార్క్స్ అంటే ఏదొచ్చింది అక్కడ మీకు, యాక్చువల్ ఏం రావాలి, ద యానిమల్ సో అండ్ సో రావాలి. బట్ మీకు అక్కడ ఏమొచ్చింది, డాగ్ బార్క్స్. ఒకవేళ దీన్ని కనుక మీరు కాల్ చేస్తే, దీన్ని పక్కన పెట్టి దీన్ని గనుక మీరు కాల్ చేస్తే అప్పుడు దాని యొక్క ఒరిజినల్ ఏదైతే ఉంటుందో అది అక్కడ మీకు అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ ఏం చేస్తున్నారు, మనం కాల్ చేసే ఇన్స్టెన్స్ని బట్టి ఆ మెథడ్ని మనం ఓవర్ రైడ్ చేస్తున్నాం. దాని యొక్క ప్రీవియస్ ఇంప్లిమెంటేషన్, ప్రీవియస్ ప్రాపర్టీని ఓవర్ రైడ్ చేసి కొత్త ప్రాపర్టీస్ దానికి అప్లై అయ్యేటట్టుగా మనం చేసే ప్రయత్నం అక్కడ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ మీకు చెప్తానండి. అవన్నీ చూడడానికి ఏమి అర్థం అంటే ఇట్ లుక్స్ లైక్ వెరీ సింపుల్, బట్ దాని టెక్నికల్గా మీరు దాని కాన్సెప్ట్ని అర్థం చేసుకుని దాన్ని చాలా ఎఫెక్టివ్గా మీరు యూజ్ చేసి పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఇప్పటిదాకా కూడా మనం ఊప్స్లో చూసినటువంటిది ప్రధానంగా అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్ ప్రోగ్రామింగ్ ప్రొసీజర్ అని మనం అర్థం చేసుకున్నాం. దీంట్లో మనం ఇప్పటి వరకు చూసింది ఏంటి అంటే, ఒకటి క్లాస్, అంటే ఊప్స్ కాన్సెప్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి, క్యారెక్టరిస్టిక్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలంటే క్లాస్ కావాలి, దాన్ని యాక్సెస్ చేసే ఆబ్జెక్ట్, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఏది అంటే ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అనే క్యారెక్టరిస్టిక్ మీకు ఏం చేస్తుందంటే, ఒక క్లాస్లో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ని, మెథడ్స్ని, ఇతరత్ర డేటాని వేరే క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకునే విధంగా అది మనకి అలౌ చేస్తుంది. అయితే అది యాక్సెస్ చేసుకుంటున్నటువంటి ఆ ప్రాపర్టీని బట్టి, నేచర్ని బట్టి మనం దాన్ని 5 రకాలుగా మనం డిఫైన్ చేసాం. ఏంటంటే అది అంటే, ఒకటి సింపుల్ లేదా సింగిల్ ఇన్హెరిటెన్స్, ఒక పేరెంట్ నుంచి ఒక చైల్డ్ యాక్సెస్ చేసేది. అట్లా కాకుండా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ పేరెంట్స్ నుంచి ఒక చైల్డ్ యాక్సెస్ చేసేది. అట్లా కాకుండా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ నుంచి ఒక చైల్డ్కి యాక్సెస్ చేసే క్రమంలో మధ్యస్థంగా ఇంటర్మీడియటరీకి ఇంకొక క్లాస్ని తీసుకొని పేరెంట్ నుంచి ఆ ఇంటర్మీడియటరీ నుంచి చైల్డ్ క్లాస్కి మనం ఇన్హెరిట్ చేసుకునే కాన్సెప్టే మల్టీ లెవెల్. అట్లా కాకుండా హైరార్కికల్ చూసాం. హైరార్కికల్ ఏమవుతుందంటే ఒక పేరెంట్ నుంచి మల్టిపుల్ చైల్డ్స్ ఎట్లాగ యాక్సెస్ చేసుకోవచ్చు అనేది. సో ఫైనల్గా హైబ్రిడ్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అన్ని రకాల ఇన్హెరిటెన్స్ టైప్స్ని కలిపి దీంట్లో మిక్స్ చేసి యూజ్ చేసుకునే ఒక టెక్నిక్ని మనం ఏమంటున్నామంటే హైబ్రిడ్.
ఇది ఇన్హెరిటెన్స్ సంబంధించి. ఆ తర్వాత మనం చూసినటువంటిది పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అనేది ఒక ఎంటిటీని రకరకాలుగా బిహేవ్ అయ్యేటట్టుగా మనం చేసే ఒక టెక్నిక్‌నే పాలిమార్ఫిజం అని చెప్తున్నాం. ఇకపోతే ఎన్‌క్యాప్సులేషన్ అంటున్నాము. అంటే ఎన్‌క్యాప్సులేషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెక్నిక్. అదేం చేస్తుంది మనకి అంటే ఒక క్లాస్‌లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్, మెథడ్స్‌ని దాంట్లో ఉన్నటువంటి వాటి యొక్క నేమ్ తెలియకుండానే దా వేరే క్లాస్‌ని దాంట్లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ మెథడ్‌ని యాక్సెస్ చేసే ఒక టెక్నిక్‌నే మన ఎన్‌క్యాప్సులేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ మనం అబ్స్ట్రాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంప్లిమెంట్ చేసే మెథడ్ తెలవకుండా మనం ఎట్లాగైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ మెథడ్‌ని చెప్పకుండా గానీ దాంట్లో ఉండే కంటెంట్ మనం యాక్సెస్ చేయడం ద్వారా ఆ క్లాస్‌లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ లేదా మెథడ్స్ కొంత సార్ట్ ఆఫ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఇది ఎట్లా సాధ్యం అవుతుందంటే స్కోప్ ఆఫ్ యాక్సెసిబిలిటీ అంటున్నాం. మనం 3 రకాలుగా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఒక క్లాస్‌లో ఉన్నటువంటి కంటెంట్ అదే ఒక క్లాస్‌లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్‌ని గానివ్వండి, మెథడ్స్‌ని గానివ్వండి 3 రకాలుగా యాక్సెస్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఏంటేంటి అది అంటే పబ్లిక్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్. మీరు పబ్లిక్‌గా యాక్సెస్ చేస్తే దాని అర్థం ఏంటంటే ఆ క్లాస్‌లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ లేదా మెథడ్స్ మీరు ఎక్కడి నుంచైనా దాని సబ్ క్లాస్ నుంచి గానివ్వండి, ఔట్‌సైడ్ ఆఫ్ ద క్లాస్ వేరే క్లాస్ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయగలుగుతారు. అట్లా కాకుండా ప్రొటెక్టెడ్ అంటే ఏమవుతుందంటే మీరు ఏ క్లాస్‌లో అయితే దాని ముందు అంటే ఆ వేరియబుల్ లేదా మెథడ్ ముందు సింగిల్ అండర్ స్కోర్ పెట్టి ప్రొటెక్ట్ చేస్తే, దాన్ని ఏ క్లాస్‌లో అయితే మీరు డిఫైన్ చేస్తారో, వాటిని ఆ క్లాస్ నుంచి లేదా దాని యొక్క సబ్ క్లాసెస్, చైల్డ్ క్లాసెస్ నుంచి వాటిని మనం యాక్సెస్ చేసి పెట్టుకోవచ్చు కనుక. అట్లా కాకుండా ప్రైవేట్ అంటే అర్థం ఏంటంటే, మీరు డిఫైన్ చేసిన క్లాస్ లోపట ఉన్నటువంటి అట్రిబ్యూట్స్‌ని గానివ్వండి, మెథడ్స్‌ని గానివ్వండి, డబుల్ అండర్ స్కోర్‌తో గనక మనం మాంగిల్ చేయగలిగితే, దాన్ని ఆ క్లాస్ నుంచి తప్పించి, దాని సబ్ క్లాస్ నుంచి గానివ్వండి, ఔట్‌సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి గానివ్వండి, దాన్ని మనం యాక్సెస్ చేయలేము. అయితే మనం చెప్తున్నాం గదా! దేర్ ఈజ్ ఎ టెక్నిక్. ఏంటా టెక్నిక్ అంటే, ఆ మాంగిల్డ్ నేమ్ ఉపయోగించి కూడా మనం వేరే క్లాస్ నుంచి దాన్ని యాక్సెస్ చేయొచ్చు. అది ఎట్లా కూడా మనం చూసాం. ఇది స్కోప్ ఆఫ్ యాక్సెసిబిలిటీ. ఆ తర్వాత ఈ పాలిమార్ఫిజం అనే ఒక టెక్నిక్ దేని సహకారంతో అది ఇంప్లిమెంట్ చేయొచ్చంటే మెథడ్ ఓవర్ లోడింగ్ ఆర్ ఓవర్ రైడింగ్. యాక్చువల్‌గా అయితే పైథాన్‌కి వచ్చేప్పటికి అది సపోర్ట్ చేయదు. బట్ స్టిల్ ఒక కోడ్‌ని అట్లా రాయడం ద్వారా మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే ఏం లేదండి. ఒకే మెథడ్‌ని మళ్ళీ మళ్ళీ మనం లోడ్ చేయడం ద్వారా దాని ఆపరేషన్స్ చేంజ్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏమవుతుందంటే ఒక పేరెంట్‌లో మీరు ఆల్రెడీ డిఫైన్ చేసిన మెథడ్‌ని సబ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేసే క్రమంలో ఆ పేరెంట్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఇక్కడ మనం పేరెంట్‌లో ఉన్నటువంటి మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఇక్కడ మనం చేంజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా దాన్ని యాక్సెస్ చేసి పెట్టుకోవచ్చు. ఇది సో ఫార్ మనం నేర్చుకున్నటువంటి ఓప్స్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ సెషన్‌లో మనకి డిఫరెంట్ ఈ లైబ్రరీస్ ఉన్నాయండి. ఆహ్, సారీ. ఈ నంపై అని, అట్లా పాండాస్ అని వీటి కోసం మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో, ఈవేళకి ఇక్కడ క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాము. గుడ్ ఈవెనింగ్ అండ్ థాంక్ యూ ఆల్.